హాయ్! వెల్కమ్ టు స్మార్టమ్మ వ్లాగ్స్. ఇవాళ ఈనో లేకుండా డోక్లా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్ పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని బాగా కలపాలి. ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని ఇలా పెరుగులో బాగా కలపాలి. ఇలా మంచిగా కలపాలి. చూడండి, వాటర్ లేకుండా ఫస్ట్ కలపాలి. తరువాత సేమ్ అదే క్వాంటిటీతో 1 గ్లాసు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఎంత నీట్‌గా ఉన్నా కూడా కంపల్సరీ జల్లించే దానివల్ల ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. ఇలా కలిపిన బొంబాయి రవ్వలో ఈ శనగపిండిని కూడా వేసి వాటర్ వేయకుండా కలపాలి. ముందుగా వాటర్ వేయకుండా ఇలా కలిపే దానివల్ల ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాతనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు దాని స్ట్రక్చర్ బాగా కరెక్ట్‌గా వస్తది. ఇలా చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా బాగా కలపాలి. పావు స్పూను పసుపు, హాఫ్ స్పూను సాల్ట్, షుగర్ హాఫ్ స్పూను వేసి ఇలా బాగా కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి గట్టిగా అనిపిస్తే. ఇది కొంచెం ఇడ్లీ పిండిలాగా ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ఇలా చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా పేస్ట్ చేయాలండి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని ఈ మిక్చర్లో వేసి మంచిగా కలపాలి. తగినంత కారం మీకు నచ్చినంత వేసుకోండి. టేస్ట్ ఒకసారి చూసుకోండి. సాల్ట్ తక్కువైతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలపండి. ఇది కొంచెం ఇడ్లీ పిండిలాగా ఉండాలి. ఇలా మూత పెట్టేసి 15 మినిట్స్ వదిలేసేయాలి. 15 మినిట్స్ తరువాత ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇందులోకి పావు స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా వేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలపాలి. ఇది పిండి ఇడ్లీ పిండిలాగా మంచిగా ఉబ్బుతుంది. దీని స్ట్రక్చరు మంచిగా వస్తేనే అది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి, ఇలా పొంగింది, ఉబ్బింది. ఇలా పొంగాలి. ఇది లేని ప్లేస్‌లో మీరు ఈనో యూస్ చేసుకోవాలి. ఈనో హాఫ్ ప్యాకెట్ వేయాలి. ఈనో లేనప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ వేసి ఇది వేరే గిన్నెలోకి మార్చి ఆయిల్ రుద్ది అందులో వేసుకోవాలి. ఇలా స్టీమ్ మీద పెట్టాలి 15 మినిట్స్ వరకు. మధ్యలో ఒకసారి చూడాలి. మంచిగా ఉబ్బింది. తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి నైఫ్ తోటి. ఇది కేక్ లాగా మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దాన్ని మనం తీసి పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. అంతలోపల పోపు పెట్టుకోవాలి. పోపులో 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని, ఆల్రెడీ పచ్చిమిర్చి అందులో వేసాము కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూను వేసి సిమ్లో మంచిగా వేపాలి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేపాలి. ఇప్పుడు నువ్వులు 2 స్పూన్స్ వేసుకోండి. సాల్ట్ తగినంత, పోపుకి తగినంత. షుగర్ 2 స్పూన్స్ వేసాను. షుగరు కట్టా మీఠా టేస్ట్ వస్తుంది. కొంచెం ఇంగువ వేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. బాగా మరగనివ్వాలి. ఇది మొత్తం షుగర్ అంతా కరిగిపోయి సాల్ట్ అంతా కరిగి లాస్ట్లో దించుకునే ముందు హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇది బాగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిపోయిన తర్వాత నైఫ్ తోటి కార్నర్స్ని ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. అది కంప్లీట్గా ఇలా మంచి షేప్లో వస్తుంది. ఇది కేక్ లాగా
కనిపిస్తుంది చూడండి. ఇలా బబుల్స్ బబుల్స్‌గా వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. తర్వాత నైఫ్ తోటి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకునే దానివల్ల ఈజీగా తినడానికి మంచిగా ఉంటుంది. ఈ మనం చేసుకున్న పోపుని ఇందులో వేయాలి. అప్పుడు ఆ జ్యూసీ మొత్తం ఈ మధ్యలో వెళ్ళి మంచిగా లాక్కుంటుంది. చూడండి ఇలా స్పాంజీ టైప్‌లో వస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఆ జ్యూసీ మొత్తం లాగేసుకుంటుంది. ఇలా సర్వ్ చేసుకోవాలండి. హోటల్ కన్నా చాలా మంచి టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. చాలా టేస్టీగా ఉంటుంది డోక్లా. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.